ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. ఈ పూట పరిశుద్ధ గ్రంథములో నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ఈ వాక్యములో దేవుడి సన్నిధిలో నెహెమ్యా చెప్తున్నారు, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారులు దోషములను నేను ఒప్పుకొనుచున్నానని, నేను నా తండ్రిని ఇంటి వారిని పాపము చేసి ఉన్నాము. నేనును నా తండ్రి ఇంటివారు పాపము చేసి ఉన్నాము. ఈ వాక్యములో నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాము, ఒప్పుకొనుచున్నాము. నెహెమ్యా దేవుని సన్నిధిలో చెవియొగ్గి విను, నీ సన్నిధి దివారాత్రులు నీ దాసుడు ఇశ్రాయేలు పక్షముగా నేను చేసిన ప్రార్థన అంగీకరించు అని చెప్తూ, నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల యొక్క దోషములు నేను ఒప్పుకొనుచున్నానని ఇశ్రాయేలు పక్షముగా ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు దేవుని సన్నిధిలో మూలవాక్యం చెప్తున్న మాట, నీకు విరోధముగా పాపము చేసి ఉన్నానేమో ఒప్పుకొనుచు. చాలామంది భక్తి చేస్తుంటారు, ప్రార్థనలో నడుస్తుంటారు. ఒప్పుకోవటం అనేది చాలా మంచి లక్షణం. కొందరు ఒప్పుకోలేని పరిస్థితి, అందుకని కొన్ని ప్రార్థనలు ప్రార్థనగానే ఉంటుంది కానీ ప్రతిఫలం పొందలేరు. ఇక్కడ నెహెమ్యా చెప్తున్నారు, ఇశ్రాయేలు పక్షముగా నీకు విరోధముగా పాపం చేశాము. పాపం చేసిన ఈ ప్రజలు వారి మీదకి దోషములు రానివ్వద్దు అని ఒప్పుకొనుచు, నేనును నా తండ్రి ఇంటి వారు పాపము చేసి ఉన్నాము. ఒకవేళ చూడండి, మనుషుల్లో బలహీనపరిచేవి కొన్ని ఉంటాయి. లోకములోనికి వెళ్ళిన తర్వాత ఆ లోక సంబంధమైన విషయంలో బలహీనపరుస్తూ ఉంటాయి. అందుకని ఎప్పటికప్పుడు జాగ్రత్త చూసుకోవాలంటే అవి నీలోనికి రాకోకుండా ప్రార్థనలో చేసుకొని సంఘ సహవాసములో దాన్ని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నవారు విడిచిపెట్టాలి. దానియేలు గ్రంథములో 9వ అధ్యాయము 20వ వచనాన్ని చదివితే చూడండి, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేసే అపవిత్రపరచునని వారి కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపములు, నా జనుల యొక్క పాపములు ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయునట్లు ఇక్కడ చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూడాలి. వాస్తవానికి ఈయన 3 సార్లు, దినమునకు 3 సార్లు ప్రార్థన చేసే దానియేలే చెప్తున్నాడు, దేవుడైన యెహోవా ఎదుట నా పాపములు, నా జనుల పాపములు ఏమైనా ఉన్నాయేమని ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచున్నట్లుగా రాయబడి ఉన్నది. విజ్ఞాపన చేస్తున్నాడు. వాస్తవానికి ఏ పాపం లేదు దానియేలులో, ఎందుకంటే లేఖనాలు సెలవిస్తున్న మాటలు అవే. లేఖనాల్లో చెప్పిన మాటల్లో దానియేలు గురించి 22వ వచనంలో మనం చూస్తే 6వ అధ్యాయం 22, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోటిని
ఇదిగో ఏ విషయంలో కూడా పడనివ్వకుండా వాటిని మూసివేసెను. అంటే ఇక్కడ మనం గమనించాలి, నేను దేవుని దృష్టికి నిర్దోషముగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి దేవుడు తప్పించాడు. అటువంటి దానియేలే ఇక్కడ చెప్తున్నటువంటి విషయంలో, విజ్ఞాపనలో, ప్రార్థనలో ఏమై ఉన్నాడంటే, ఒకవేళ నా ప్రజల నిమిత్తం పాపములు ఏమైనా ఉన్నాయేమో ఒప్పుకుంటున్నాడు. ఈరోజు గమనించాలి, దేవుడి సన్నిధిలో మొదటిగా విరోధముగా దేవుని సన్నిధిలో ఎక్కడైనా పాపము బలహీనతలు ఉన్నాయేమో ఒప్పుకోగలిగితే అన్ని విషయములు నీకున్న నిర్దోషమును బట్టి ఆయన తప్పిస్తాడు, విడిపిస్తాడు. 6వ అధ్యాయం 4వ వచనములో మనం చూస్తే, దానియేలు మీద తప్పు మోపాలని, శాసనాలు తీసుకురావాలని ఎన్నో విధాలుగా వాళ్ళు పన్నాగం పన్ని వాళ్ళు చేస్తున్న పని చూడండి. 4వ వచనం 6:4 చూస్తున్నాం. అందుకు ప్రధానులు, అధిపతులు రాజ్యపాలన విషయములలో దానియేలు మీద ఏదో ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కొరకు కనిపెట్టి ఉన్నారు. కానీ దానియేలు నమ్మకస్తుడు. మీరు గమనించాలి, నమ్మకస్తుడై ఉన్నాడు కాబట్టి ఏ తప్పిదము మోపటానికి అవకాశము లేకపోయెను, ఇక్కడ రాయబడిన మాటలో. కాబట్టి మీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం చెప్తున్న మాట, అంతటి దానియేలే ఇక్కడ మనం చూస్తే, ఒకవేళ నా నిమిత్తం, నా ప్రజల నిమిత్తం ఏమైనా పాపం ఉన్నదేమో అని ఒప్పుకొనటంలో నీకు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. ఒప్పుకొనటములో దేవుడు ద్వారా పొందుకునే దీవెనలు ఎన్నో ఉన్నాయి. దేవుని సన్నిధిలో యథార్థముగా, నిర్దోషముగా నడుచుకున్నాడు కాబట్టి దానియేలు సింహాల నోటు నుండి పడనివ్వలేదు. దేవుని సన్నిధిలో నిర్దోషిగా, ఇదిగో ఏ తప్పిదము దానియేలులో లేదు కాబట్టి ఏదో ఎన్ని చేసినా కానీ విధి విధాలను అన్నిటిని కూడా ఆయన ఏ విషయంలో కూడా ఆయనకు అనుకూలపరచలా. చాలా జాగ్రత్తగా గమనించాలి. సమూయేలు మొదటి గ్రంథములో 3వ అధ్యాయములో మనం చూడొచ్చు. మొదటి సమూయేలు 3వ అధ్యాయము వాక్యం చెప్తున్నటువంటి విషయంలో మొదటిగా 2వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగిన వారే మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. చూసారా? 2వ అధ్యాయము 12లో మనం చూస్తే, ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు యెహోవా దృష్టికి, యెహోవాను ఎరగనందున. ఒక సేవకుల పిల్లలు, ఒక యాజకుడు పిల్లలు వీళ్ళు. ఏ విషయంలో కూడా యాజకులు పిల్లలై ఉండి దేవుణ్ణి ఎరగనట్లుగా మిక్కిలి దుర్మార్గంగా నడుచుకుంటున్నారు. 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం చదవచ్చు. తన కుమారులను తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారు అని, ఇదిగో తనను వారిని అడుగు చేయక కనుక తన ఇంటికి నిత్యము శిక్షావిధిని తనకు తెలియచేసినట్లుగా రాయబడి ఉంది. తన కుమారులు ఇవి తప్పు, ఇవి శాపములతో కూడి ఉన్నవి అనేది ఇది తెలిసి కూడా తెలియచేయలేకపోయాడు, చెప్పలేకపోయాడు. దేవుడి గురించి కూడా పాపమును, ఇంకా చెప్పాలంటే పాపమును ఒప్పింప చేయలేకపోయారు. వాక్యం చెప్తున్న మాట, ప్రతి ఒక్కరూ పాపము ఒప్పుకోకపోతే వాక్యం చెప్తున్న మాట, దేవుడి దృష్టికి దుర్మార్గులుగా తయారవుతారు. తమ దోషములు, తమ శాపములేంటో తెలుసుకోకపోతే ఎన్నో నష్టాలు, శిక్షకు విధవుతారు. 2 విధాలుగా ఇక్కడ మనకు కనపడుతుంది. దేవుడి వాక్యం చెప్తున్న మాట, నిన్ను సరిచేసుకోమని. దేవుని వాక్యం చెప్తున్న మాట, నిన్ను, నీ పిల్లల్ని సరిచేసుకోమని. దేవుడి వాక్యం చెప్తున్నటువంటి మాట, ఇదిగో సేవ చేస్తున్న సేవకుల కుటుంబాలే కావచ్చు, విశ్వసిస్తున్న విశ్వాస కుటుంబాలే కావచ్చు, ప్రతి కుటుంబము ఆయనకు విరోధముగా ఏమైనా పాపములు, దోషములు ఉంటే ఒప్పుకొని పరిశుద్ధముగా జీవించినట్లయితే అట్టి వారి మీద ఏ నేరస్థాపన చేయడు ఆయన. వాటినన్నిటిలో నీ మీదకు వస్తున్న ప్రతి ఒక్కదాన్ని తప్పిస్తాడు ఆయన.
తప్పిస్తాడు. దానియేలును తప్పించినట్లుగా సింహాల నోటి నుండి. తెలియక ఏలీ కుమారులు ఇదిగో దుర్మార్గంగా ప్రవర్తించారు. అందువలనే వాళ్ళ వంశమంతా కూడా శాపానికి గురైపోయింది, నాశనానికి గురైపోయింది. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, ప్రభువుని వెంబడిస్తున్నటువంటి మన జీవితాలు ఎప్పటికప్పుడు ఒప్పింప చేసుకొని పరిశుద్ధమైన జీవితంలో దేవునితో నిబంధన చేసుకోవాలి. యాకోబు పత్రికలో 5వ అధ్యాయము 20వ వచనం, పాపిని వాని తప్పు మార్గములో నుండి మళ్లించువాడు మరణము నుండి యొక్క ఆత్మను రక్షించి అనేకమైన పాపములను కంపింపచేసెనని తను తెలుసుకొనవలెను. మీరు గమనించాలి. ఎందుకు చెప్తున్నారు వాక్యం అంటే, ఇక్కడ చెప్తున్న మాట, ఒక పాపిని తన తప్పు మార్గములో నుండి మళ్లించేవాడు మరణము నుండి ఆ ఆత్మ రక్షించుటకనే దేవుడు వాక్యం సూచిస్తున్నది. తప్పులు చేసేవాడు మరలా తప్పులు చేసుకుంటూ క్షమించయ్యా ఆయన ఎంతవరకు క్షమిస్తాడు? తప్పు మార్గంలో నుంచి మరలాలి, పాప మార్గంలోంచి విడవాలి. 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా చూస్తే, మనం గమనిస్తే యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 14, మీలో ఎవడైనను రోగి ఉన్నప్పుడు అతడు సంఘ పెద్దల యొద్దకు పిలవబడిన వలను వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందాలి. మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. నీతియుక్తమైన నీతిమంతుల విజ్ఞాపనలు మనసుపూర్వకమైనది, బహుబలము గలదై ఉండెను. చూసారా, బలహీనంగా ఉంటే సంఘములోనికి రావాలి. బలహీనంగా ఉన్నవారు సంఘములో ప్రార్థన చేయాలి, సంఘ పెద్దలు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని చెబుతూ, చివరికి వచ్చేలకే మీ పాపములు ఒకరికొకడు ఒప్పుకోవాలి. అప్పుడు మీకు స్వస్థత. బాగుపడ్డాములే అని చెప్పి మరలా కొత్త పాపం చేయటం కాదు, మరలా తప్పిదము చేయటం కాదు, మరలా బలహీనతం అయిపోవటం కాదు. వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో పాపములు ఒప్పుకున్నట్లయితే, నీకు విరోధముగా నేను ఎక్కడైనా పాపం చేశానేమో అని ఒప్పుకోగలిగితే, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ప్రతి పాపము నుండి యేసు రక్తము చేత పవిత్రపరుస్తాడు, క్రీస్తు రక్తము చేత. కాబట్టి ఈ వాక్యము చేత నిన్ను నీవు కట్టుకొని ఆత్మీయతలు నువ్వు స్థిరపరుచుకో. ఒప్పుకో, ఏ బలహీనతలు ఉన్నాయో కప్పుకోవద్దు. అప్పుడు నీకు నీ మనసులో ఉన్న ఆ భారంతో ఇంది, నీకు నెమ్మది కలుగుద్ది, నీకు క్షేమము కలుగుద్ది. నిన్ను దేవుడు ఆయన ఆశీర్వాదముగా మారుస్తాడు. పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య పాదాలు పట్టుకుంది. ఆమె విస్తారమైన పాపములు కడగబడి పాపం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీ, తెలుసో తెలియకో ఇంకా పాపం చేశావు, ఇక మీదట పాపం చేయదు. శిక్షిస్తే నేను శిక్షించగలను, కానీ నేను నిన్ను క్షమిస్తున్నాను. మరింత కీడు కలగకుండా ఉండాలంటే పాపం చేయొద్దు. ఏ దిశలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఈ వాక్యం వింటున్నారో ఒప్పుకో. దేవుడు నీకు నెమ్మది, సమాధానం, ఆరోగ్యం, సమస్త ఆశీర్వాదం ఆయన దగ్గరే ఉంది. తీర్మానం చేసి ప్రార్థనలో ఏకీభించు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు. ఇప్పటి వరకు నాయన వాక్యం విన్నారు. నీకు విరోధముగా పాపం ఏమైనా చేసి ఉంటే క్షమించు నాయన, క్షమించు నాయన.
ఇక మీదట ఆ తప్పిదములు, ఆ పాపములు వారి జీవితంలోనికి రానివ్వకుండా వ్యతిరేకమైన బలహీనతలు, వ్యసన బలహీనతలు, విరోధమైన బలహీనతలు, శరీరాన్ని పాడు చేస్తున్న బలహీనతలన్నీ యేసు నామములు తొలగిపోవునుగాక. పరిపూర్ణమైన జీవితం యేసు రక్తము చేత కడగబడి పరిపూర్ణమైన క్రీస్తులో ఫలించడానికి కృప చూపించి నడిపించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకొని యేసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.